ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి దుస్సాహసం. 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు విఫల యత్నం. సమర్థంగా కూలగొట్టిన భారత సైన్యం. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్. 32 విమానాశ్రయాల మూసివేత. త్రివిధ దళాధిపతులతో ప్రధాని కీలక భేటీ. భారత్పై పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు. 3 వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటన. తమ గగనతల వ్యవస్థ అడ్డుకుందని బీరాలు. జూలైలో హంద్రీనీవా విస్తరణ పనులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు. 2 నెలల్లో కాలువలకు నీరు విడుదల చేస్తామని స్పష్టీకరణ. పరారీలో ఏపీ మద్యం కేసు కీలక నిందితులు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప కోసం బెంగళూరులో పోలీసుల గాలింపు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల్లో జాప్యంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య. హైదరాబాద్ వేదికగా నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు. ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్న సీఎం. ప్రత్యేక ఆకర్షణగా పేరిణి, గుస్సాడి నృత్యాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. శుక్రవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్లోని భుజ్ వరకు 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు యత్నించగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా భారత్ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతిపుర ఎయిర్బేస్ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. డ్రోన్ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో చావుదెబ్బతిన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో దుస్సాహసాలకు ఒడిగడుతూనే ఉంది. గురువారం రాత్రి దాడులకు విఫలయత్నం చేసిన పొరుగు దేశం శుక్రవారం రాత్రి సైతం డ్రోన్లతో దాడికి యత్నించింది. గత రాత్రి 9 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నుంచి గుజరాత్లోని భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు సంధించింది. అయితే వాటిని భారత సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపోరా వైమానిక స్థావరం లక్ష్యంగా వదిలిన డ్రోన్లను నేలకూల్చింది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, భుజ్ ప్రాంతాలపైకి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. అయితే పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జనావాసాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేయగా అది ఓ భవనంపై పడింది. అందులో ఉన్న 3 కుటుంబ సభ్యులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పాకిస్తాన్ డ్రోన్లను పంపించిన క్రమంలో సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించగా అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ పాటించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాల్లో పిరంగులతో శత్రుమూకలు విరుచుకుపడ్డాయి. జమ్మూ, దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. డ్రోన్ దాడులను దృష్టిలో పెట్టుకుని శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లు ఉపయోగించారు. జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాకౌట్ పాటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపించాయి. జమ్మూ, అఖ్నూర్, హర్యానాలోని అంబాలా, పంచ్కుల, పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియార్పూర్, మోగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. పోఖ్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. బ్లాకౌట్ కారణంగా జోధ్పూర్, బాడ్మేర్, శ్రీగంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి.
మరోవైపు సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోన్న పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులు కొనసాగించింది. సాంబా సెక్టార్లో కాల్పులు, మోర్టార్ దాడులతో తెగబడింది. పూంచ్ సెక్టార్లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోయారని సైనిక వర్గాలు తెలిపాయి. పాక్ దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకుని బారాముల్లా, కుప్వారా, బందిపోరా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా విమానాశ్రయాలు, కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. అత్యవసర వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్న కేంద్రం అవసరమైతే ప్రాదేశిక సైన్యం సేవల్ని వినియోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తులకు, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకుంది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి రావొద్దని చండీగఢ్లో సైరన్లు మోగించారు. ఢిల్లీలో పలుచోట్ల సైరన్లతో హెచ్చరించే వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘా పెంచారు. బాంబు నిర్వీర్యక దళాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఉత్తర పశ్చిమ భారత్లోని 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేసినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ప్రకటించింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సహా సరిహద్దు జిల్లాల్లోని మొత్తం 32 విమానాశ్రయాలను మూసివేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. 25 సెగ్మెంట్లలో ఎయిర్ ట్రాఫిక్ సేవలను కూడా నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఎయిర్లైన్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. విమాన సేవలు నిలిచిపోవటం వల్ల ఆయా చోట్ల చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. జమ్మూ, ఉధంపూర్, కాట్రా నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడపాలని సూచించారు. ఆ మేరకు వెంటనే ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. పాకిస్తాన్ వరుసగా రెండో రోజు డ్రోన్ దాడులకు యత్నించిన వేళ ప్రధాని మోదీ రాత్రి త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై వ్యూహరచన చేసే దిశగా చర్చలు జరిగినట్లు తెలిసింది. డ్రోన్లు, క్షిపణులతో పాక్ చేసిన దాడులను భారత్ తిప్పికొట్టిన తరుణంలో జరిగిన భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పాల్గొని సరిహద్దు పరిస్థితులను సమీక్షించారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. అంతకుముందు త్రిదళాధిపతి అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, హోంశాఖ సీనియర్ అధికారులతో సమావేశమై సరిహద్దులు, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. డ్రోన్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన వేళ పాకిస్తాన్ మన దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ తమ దేశంలోని 3 కీలక వైమానిక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో రావిల్పిండిలోని నూర్ఖాన్, పంజాబ్లోని రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పేర్కొన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అహ్మద్ షరీఫ్ అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి నూర్ఖాన్, రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని ఆరోపించారు. భారత్ క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిందని, పాకిస్తాన్ వైమానిక ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. రావిల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలిపారు. భారత్ ఆ ప్రాంతాన్ని ప్రాణాంతక యుద్ధంలోకి నెడుతోందని ఆరోపించారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడించకుండానే హడావిడిగా ప్రెస్ మీట్ నుంచి అహ్మద్ షరీఫ్ చౌదరి వెళ్లిపోయారు. మరోవైపు తమ గగనతలాన్ని పాకిస్తాన్ పూర్తిగా మూసివేసింది. పౌర విమానాలను పాకిస్తాన్ కవచాలుగా వాడుకుంటూ డ్రోన్ దాడులు చేస్తుందని భారత్ ఆరోపించిన వేళ ఆ దేశం తమ గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్తో దూకుడుగా వ్యవహరించవద్దని, దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ చీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా భారత్తో సంప్రదింపులు చేసేందుకు నవాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన వేళ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ 2 రోజుల క్రితం కీలక సమావేశం నిర్వహించారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సైనిక ఉన్నతాధికారులు సహా అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్తో దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను
తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలని తన సోదరుడు పీఎం షహబాజ్ షరీఫ్ కు సూచించినట్లు తెలిసింది. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని నవాజ్ షరీఫ్ చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భారత్తో దూకుడుగా వ్యవహరించడానికి నవాజ్ సుముఖంగా లేనట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్ నుంచి ఆయన వచ్చారని, ఇందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. వినియోగదారులు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఆమె అంతరాయం లేని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ భద్రతపై బ్యాంకులు, ఆర్బీఐ, ఎన్పీసీఐ, బీమా సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ మేరకు సూచనలు చేశారు. సవాళ్లతో కూడిన సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యాలయాలతో పాటు డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచాలన్న ఆర్థిక మంత్రి యూపీఐ సేవలు సజావుగా సాగేలా జాగ్రత్త వహించాలని కోరారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకు చొరవ చూపాలని సూచించారు. ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని నిర్మలా సీతారామన్ బ్యాంకుల ప్రతినిధులను ఆదేశించారని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పాకిస్తాన్కు $100 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటించింది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకు భారత్ అన్ని మార్గాలపై దృష్టి పెట్టింది. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ అందించే బెయిలౌట్ ప్యాకేజీపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రుణాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులను సమకూర్చేందుకు వినియోగిస్తుందని ఆరోపించింది. పాకిస్తాన్కు రుణానికి సంబంధించి ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో జరిగిన ఓటింగ్ భారత్ దూరంగా ఉంది. అయినప్పటికీ పాక్ రుణ సాయం అందించేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. మరోవైపు పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణంపై పునః సమీక్ష చేయాలన్న భారత విజ్ఞప్తి మేరకు ప్రపంచ బ్యాంక్ సమీక్ష చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నట్లు ట్రంప్ చెప్పినట్లు వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ గుర్తు చేశారు. ఢిల్లీ, ఇస్లామాబాద్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని లీవిట్ తెలిపారు. ట్రంప్నకు రెండు దేశాల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న శ్వేతసౌధం ప్రస్తుత ఘర్షణలపై తాము ఆయా దేశాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకోబోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించిన వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. హంద్రీనీవా విస్తరణ పనులు జూలైలోగా పూర్తి చేసి అదే నెల 10న తానే స్వయంగా కాలువలకు నీరు విడుదల చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఛాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి దశ కాలువ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఇంజనీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సమగ్ర రూపం, పనుల పురోగతి, చిట్టచివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారనే వివరాలపై సీఎం ఆరా తీశారు. హంద్రీనీవాతో పాటు రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. 37% పనులు పూర్తి చేశాను. ఈరోజు మీరు అందుకని నేను వస్తానని మళ్ళీ నేను ఆలోచించి 3,750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. జూలై 10వ తారీఖున మళ్ళీ నేను వచ్చి నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పనులు ప్రారంభించడమే కాదు, పనులు ఎప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా ముందుగానే అనౌన్స్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కోసం సిఐడి అధికారులు గాలిస్తున్నారు. కేసు రిమాండ్ రిపోర్టుల్లో తమ ప్రస్తావన ఉందని తెలిసిన వెంటనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేగా ఏ క్షణమైనా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి ముగ్గురు పరారైపోయారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి రహస్య స్థావరాల్లో గడుపుతున్నారు. వీరి కోసం 3 రోజులుగా సిట్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్, బెంగళూరులోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. వీరి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. వారెక్కడా అందుబాటులో లేకపోవడంతో ఈ
నెల 11న విచారణకు రావాలని ఆదేశిస్తూ కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిందితుల కోసం హైదరాబాద్లోని నివాసాలతో పాటు బెంగళూరులోని భారతీ సిమెంట్స్ అతిథి గృహం, కార్యాలయాల్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలను కలిసిన పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు తీసుకున్న వేతనం నుంచి 2,10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. పదవి ఉన్నంతకాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానని చెప్పారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు బేరం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు, కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేశాం. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు తగిన సమయంలో ప్రభుత్వం ప్రయోజనాలను అందించకపోవటాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఉచితాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని హైకోర్టు మండిపడింది. సమాజ శ్రేయస్సు కోసం ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొంది. పదవీ విరమణ చేసి 6 నెలలై అన్ని బిల్లులు ఆమోదం పొందినా చెల్లింపులు జరగలేదని సహాయ ఇంజనీర్ ఏ నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం పిటిషనర్లందరికీ నిర్దిష్ట కాలంలో చెల్లింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వం కాదని, అవి ఏళ్ల తరబడి కష్టపడిన సొమ్ము అని పేర్కొంది. ప్రయోజనాల చెల్లింపులో ప్రభుత్వ వైఫల్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతోందన్న జస్టిస్ నగేష్, ఈ పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయటం సహా ఉద్యోగుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వైపు నుంచి సహాయక చర్యలు సహా తదుపరి పనుల విషయంలో జియో ఫిజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ముందుకెళ్లాలని నిపుణుల సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఓవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు సాంకేతిక పరీక్షలు కూడా చేయాలని నిర్ణయించింది. 30 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల పొడవుతో భూభౌతిక పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా ముందుకెళ్లాలని హైదరాబాద్ జలసౌధలో జరిగిన నిపుణుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఎన్జీఆర్ఐ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 2 నుంచి 3 నెలలు పడుతుందని అంచనా. పరీక్షలు నిర్వహిస్తూనే సహాయక చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు. డేంజర్ జోన్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను అన్ని వైపుల నుంచి దఫాదఫాలుగా కొంతమేర తీస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని రాక్ మెకానిక్స్ నిపుణులు సూచించినట్లు సమాచారం. టీబీఎంతో పాటు సంప్రదాయ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, డీబీఎం ద్వారా కూడా సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయవచ్చని బ్లాస్టింగ్ నిపుణులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇతర సాంకేతిక పరీక్షలను కూడా కేంద్ర సంస్థలకు అప్పగించాలని ఉపసంఘం ఓ అభిప్రాయానికి వచ్చింది. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో విద్యుత్ సామాగ్రి స్టోర్ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. సచివాలయంలో విద్యుత్ సంస్థలతో సమీక్ష నిర్వహించిన భట్టి వచ్చే 5 ఏళ్ల విద్యుత్ కార్యాచరణపై చర్చించారు. విద్యుత్ ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. సబ్స్టేషన్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు భట్టికి వివరించారు. తెలంగాణలో 7,913 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లుండగా 2030 నాటికి ఆ సామర్థ్యాన్ని 19,874 మెగావాట్లకు చేర్చనున్నట్లు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో రాణించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలల సోలరైజేషన్ ప్రణాళికలను అధికారులు వివరించారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్లో సర్వం సిద్ధమైంది. తెలంగాణలో తొలిసారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా, పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ సాయంత్రం ప్రారంభమయ్యే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. దాదాపు 120 దేశాల అందగత్తెలు పోటీ పడుతున్న ఈ వేడుకలను వీక్షించేందుకు సామాన్య పౌరులకు సైతం సర్కారు అవకాశం కల్పిస్తోంది. ప్రారంభ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో
తెలంగాణ ప్రత్యేకమైన పేరణి గుస్సాడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దాదాపు 250 మంది కళాకారులతో పేరణి ప్రదర్శనకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు తప్పకుండా రండి అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసైన ఓ యువ వైద్యురాలు ముంబైలోని డీలర్లతోనే నేరుగా వ్యాపార లావాదేవీలు సాగించిన వైనం వెలుగు చూసింది. వాట్సాప్లో ఆర్డర్ పెట్టి ఏడాదిలో ఏకంగా 70 లక్షల విలువైన కొకేను హైదరాబాద్కు తెప్పించుకున్నట్లు తేలింది. తాజాగా 5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్ డెలివరీ పెట్టి టీజీ న్యాబ్ రాయదుర్గం పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమెతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్పేట్లో నివాసముండే వైద్యురాలు తరచూ మహారాష్ట్రలోని ఠాణేకు వెళ్లేవారు. అక్కడి పబ్లో పరిచయమైన డీజే ద్వారా క్రమంగా డ్రగ్స్ కు అలవాటు పడింది. ముంబైకి చెందిన డ్రగ్స్ దందా చేసే వంశ్ టక్కర్తో పరిచయం పెంచుకుంది. అతడికి వాట్సాప్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసి సరుకు తెప్పించుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 53 గ్రాముల కొకేన్, 2 ఫోన్లు, 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వైద్యురాలు ఓ ప్రముఖ ఆసుపత్రి యజమాని కుమార్తె అని సమాచారం.